గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఈరోజు కోయంబత్తూరు ఘటన మీద సమీక్షా సమావేశం నిర్వహించారు. కోయంబత్తూరులో 10 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి దారుణంగా చంపేసినటువంటి ఘటన అక్కడ కోయంబత్తూరులో కాదు, తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అక్కడ కోయంబత్తూరులో అయితే పెద్ద ఎత్తున ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది పొలిటికల్ రంగు కూడా పులుముకుంది. ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మహిళల పక్షాన నిలవట్లేదు, మహిళలకి చిన్నపిల్లల మీద దాడులు విపరీతంగా జరుగుతున్నాయి, కనీసం పట్టించుకోవట్లేదని చెప్పి రాజకీయ పార్టీలు కూడా ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇంత హాట్ ఇష్యూ రాష్ట్రంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఉదయాన్నే ముఖ్యమంత్రి విజయ్ పోలీసులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో చాలా స్పష్టంగా డైరెక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఎవరైతే ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతూ ఉన్నారో, మహిళల మీద ముఖ్యంగా చిన్నపిల్లల మీద ఎవరైతే దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారో, అత్యాచారాలు కావచ్చు, మర్డర్లు కావచ్చు, ఇంకా కిరాతకంగా ఎవరు ఏ పని చేసినా సరే వాళ్ళని అత్యంత కఠినంగా, ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా జరగనంత కఠినమైనటువంటి శిక్షలు వేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళని అంటే ఇంకొకడు మహిళ మీద చెయ్యి వేయాలంటే, బాలికల జోలికి రావాలంటే భయపడే విధంగా చాలా కఠినంగా శిక్షించండి. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. ఈ శిక్ష పడిన తర్వాత రాష్ట్రం మొత్తం ఒక మెసేజ్ పాస్ చేయాలి. విజయ్ ప్రభుత్వంలో మహిళలకు ఎక్కడన్నా అన్యాయం జరిగితే, చిన్నపిల్లల మీద ఎక్కడన్నా దాడి జరిగితే ఎక్కడా విజయ్ ఉపేక్షించడు, ఇంత కఠినంగా శిక్షిస్తాడు. కాబట్టి ఆడవాళ్ల వైపు చూడాలంటే భయపడే విధంగా చేయండి అని చెప్పి చాలా సీరియస్గా పోలీసులకు, అధికారులకు ఈ సమీక్షలో చాలా ఫైర్ అవుతుంది. ఇంతకుముందు ఎప్పుడూ కూడా అంటే ఆయన సీరియస్గా ఫైరింగ్గా ఓన్లీ సినిమాల్లోనే కనిపించారు. కానీ ఇవాల్టి మీటింగ్లో అసలైనటువంటి విజయ్ని అక్కడ ఉన్న పోలీసులు చూసినట్టుగా తెలుస్తోంది. అంత క్లియర్గా ఆయన డైరెక్షన్స్ ఇచ్చారు. చాలా కోపంతో, ఆగ్రహంతో ఈ డైరెక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. యాక్చువల్గా రాష్ట్రం మొత్తం ఇంత తీవ్రంగా చర్చ జరగటానికి పోలీసుల మీద కూడా ఆగ్రహం కనిపిస్తోంది ప్రజల్లో. సో ఇది కూడా విజయ్ రియాక్ట్ కావడానికి కారణం. పోలీసుల మీద కూడా సీరియస్ అయ్యారు ముఖ్యమంత్రి విజయ్. ఏం జరిగిందంటే, ఈ ఘటనకు సంబంధించి 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు, జైలుకి పంపించారు. అయితే పోలీసులు ప్రెస్ మీట్ పెట్టారండి. ఆ ప్రెస్ మీట్ ఈ ఘటన గురించి చెప్తూ ఒక మహిళా పోలీసు మాట్లాడుతూ ఒక ప్రశ్నకు సమాధానంగా నవ్వుతూ బదులిచ్చింది. అంటే ఇంత దారుణం జరిగితే 10 సంవత్సరాల పాపని దుర్మార్గులు కిడ్నాప్ చేసి తీసుకుపోయి చంపేసి పడేస్తే దీనికి సంబంధించి మీరు మీడియాకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నవ్వుతారా? నవ్వుతూ సమాధానం ఇస్తారా? మీకు కొంచెమైనా మానవత్వం ఉందా? మీకు కొంచెమైనా బుద్ధి ఉందా? జ్ఞానం ఉందా అని చెప్పి ఆ పోలీసు అధికారులు నవ్వుతూ మాట్లాడినటువంటి వీడియోను కట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ బాలిక, చనిపోయినటువంటి బాలిక తల్లిదండ్రులు చెప్తున్నటువంటి విషయాలు ఇంకా బాధను కలిగించే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఆ మృతదేహం కనిపించిన తర్వాత, ఆ బాలికని కల్పించిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లారు, పోస్ట్ మార్టం చేశారు, అత్యాచారం జరిగింది, తర్వాత చంపేశారని చెప్పి ఆ రిపోర్ట్లో బయటకు వచ్చింది. ఆ తర్వాత ఆ డెడ్ బాడీని తల్లిదండ్రులకు అప్పగించకుండా వెనక గేటు నుంచి బయటకు తీసుకొచ్చి తల్లిదండ్రులకు కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, తల్లిదండ్రులు కనీసం ఆ శవాన్ని కూడా అప్పగించకుండా వాళ్లే దహనం చేసేశారని చెప్పి ఈ వార్త బయటకు రావడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ కుటుంబ సభ్యులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. స్థానిక అధికారుల మీద, పోలీసుల మీద కాదు, ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వం మీద కూడా ప్రశ్నలు కురిపిస్తూ ఉన్నారు. మేము మీకు ఓటేసాము, మిమ్మల్ని గెలిపించింది మార్పు వస్తుంది, ఇప్పటికైనా మా జీవితాలు బాగుపడతాయని చెప్పి మార్పు కోరుకుని మీకు ఓటేస్తే మా ఇంట్లో ఉన్నటువంటి పిల్లలను కూడా ఈ విధంగా చంపేస్తారంటూ చాలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ కుటుంబ సభ్యులు బాధపడుతూ ఉన్నారు. సో ఇది కూడా విజయ్ సీరియస్ కావటానికి కారణం కనిపిస్తోంది. ఈరోజు మీటింగ్లో చాలా క్లియర్గా వాళ్ళని ఏం చేస్తారో నాకు తెలియదు, ఒక గట్టి మెసేజ్ పంపించాల్సిందే అని చెప్పి విజయ్ పట్టుబట్టినట్టుగా తెలుస్తోంది. సో రాజకీయ పార్టీలు ఇక కాసుకొని కూర్చుంటూనే ఉంటాయి. గత నెల రోజులుగా తమిళనాడులో మహిళల మీద, ముఖ్యంగా చిన్నపిల్లల మీద దాడులు పెరిగిపోతూ ఉన్నాయి.
మహిళల భద్రత కోసం 100% కట్టుబడి ఉంటాను అని చెప్పి విజయ్ చెప్పిన మాటలు నీటి మూటలైపోయాయా? ఈ హామీలు పూర్తిగా గాలి కుదిలేశాడా? కేవలం ఇది ఇన్స్టా రీల్స్ ప్రభుత్వమా అని రాజకీయ పార్టీలు కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టే ఇంత ఫైరింగ్గా ఈరోజు ఆదేశాలు ఇచ్చాడు ముఖ్యమంత్రి విజయ్ మీటింగ్లో. అసలు ఈ ఘటన గురించి ఒక్కసారి మనం మాట్లాడుకోవాలి. పాపం 10 సంవత్సరాల చిన్న పాపండి, చిన్న బాలిక కోయంబత్తూరు దగ్గర సూలూరు అనేటువంటి ఆ ప్రాంతంలో ఇంటి దగ్గర ఆడుకుంటోంది. ఇంట్లో వాళ్ళు ఆ పాపని సరుకులు తెప్పించడానికి కిరాణా షాప్కి పంపించారు. అలా వెళ్ళినటువంటి ఆ 10 సంవత్సరాల బాలిక అరగంట అయింది, గంట అయింది, 2 గంటలైంది, 4 గంటలైంది, పాప తిరిగి రాలా. వెంటనే వాళ్ళు వెతికి తర్వాత పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు విచారణ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో చేస్తూ వెతికితే ఆ ఉంటున్నటువంటి ప్రాంతానికి కొద్ది దూరంలో ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువు దగ్గర విగతజీవిగా ఆ పాప పడిపోయింది. ఒంటి నిండా గాయాలు కూడా కనిపించినాయి. అంటే అర్థమైపోయింది పోలీసులకి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి, చాలా దారుణంగా పాపని అత్యాచారం చేసి చంపేసి అక్కడ పడేసి వెళ్ళిపోయారు అనేది. సో పోస్ట్మార్టంలో కూడా అదే తేలింది. సో కాబట్టి ఇక్కడ తమిళనాడులో పరిస్థితులు ఇంత భయంకరంగా ఉన్నాయని చెప్పి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ కొత్త ప్రభుత్వం కనీసం చర్యలు తీసుకోవడానికి ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోంది? ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయిందని చెప్పి ఒకవైపు విమర్శలు వస్తూ ఉన్నాయి. సో డెఫినెట్గా దీనికి విజయ్ ఎలా స్పందిస్తారని చెప్పి నిన్నటి నుంచి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ క్లియర్గా ఒక డైరెక్షన్ పోలీస్ అధికారులకు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో విజయ్ సీరియస్ అయినటువంటి విధానాన్ని బట్టి, ఆయన ఇవాళ స్పందించినటువంటి తీరును బట్టి చాలామంది అక్కడ చర్చిస్తూ ఉన్నారు. ఎన్కౌంటర్ చేసేస్తారేమో, ఎందుకంటే ఆ మానవ మృగాలు 10 సంవత్సరాల బాలికలను కూడా చూడకుండా ఇంత దారుణంగా ప్రవర్తించిన వాళ్ళని ఎన్కౌంటర్ చేసి చంపి పడేస్తేనే మళ్ళీ ఇంకొకడు ఆ విధంగా ప్రయత్నం చేయడు. మహిళల జోలికి రాడు, చిన్నపిల్లలకు జోలికి రాకుండా ఇంకొకటి భయపడాలి అంటే నడ్డి రోడ్డు మీద కాల్చి చంపాలని చెప్పి జనం నుంచే ఆగ్రహం వస్తుంది. సో ఈరోజు విజయ్ కూడా అంత సీరియస్గా రియాక్ట్ అయ్యేసరికి ఎన్కౌంటర్ చేస్తారన్న ఒక చర్చ బలంగా జరుగుతుంది. ఒకడు కార్తీక్, అక్కడ పాపను తీసుకెళ్ళిన వాళ్ళు ఒకడు కార్తీక్, తర్వాత వాడి ఫ్రెండ్ ఆర్ మోహన్ అంట. వాళ్ళు అక్కడ స్థానికంగానే ఉంటారు, ఆ ఇంటికి దగ్గరలోనే ఉంటారు. సో వీళ్ళు మీద అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులు అరెస్ట్ చేస్తే వీళ్ళే చేశారని కూడా నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తోంది. మరి పోలీసులు నిజంగా ఎన్కౌంటర్ చేస్తారా, ఎలాంటి సీరియస్ యాక్షన్స్ వాళ్ళ మీద తీసుకుంటారు? ఇప్పటికే పోక్సో కేసు పెట్టి జైల్లో వేశారు. కానీ ప్రజలు అది కోరుకోవట్ల, రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. మాకు న్యాయం జరగాలంటే ఆ పాపను ఆ విధంగా చేసిన ఆ ఇద్దరు రాక్షసుల్ని, ఆ ఇద్దరు సైకో వెధవల్ని కఠినంగా శిక్షించాలి, రోడ్డు మీద ఉరితీయాలి, రోడ్డు మీద కాల్చిపడేయాలని చెప్పి ఆందోళన విపరీతంగా చేస్తూ ఉన్నారు. సో అది తమిళనాడులో ప్రస్తుతం ఈ కోయంబత్తూరులో జరిగిన 10 ఏళ్ల పాప ఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున విమర్శలు ఈ ప్రభుత్వం మీద వస్తున్నాయి. కాబట్టి విజయ్ సీరియస్గా యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారని చెప్పి తెలుస్తోంది. మరి ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటారో చూడాలి.